హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంజే రోవర్. ఈరోజు వీడియో వచ్చేసరికి మీకు బోరివెలి సీలింగ్, మౌంట్ మేరీ చర్చ్, అలాగే షారూక్ ఖాన్ వాళ్ళ యొక్క ఇల్లు మన్నత్ అనమాట, అండ్ బాంద్రా స్టేషన్, తాజ్ హోటల్, అలాగే గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర లేజర్ షో కూడా వేయబోతున్నారంట. అవన్నీ ఈరోజు కవర్ చేసేద్దాము. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ టు ఎంజే రోవర్. సో రైట్ సైడ్ విషయానికి వస్తే మాత్రం మీకు ఆరెంజ్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ ఆరెంజ్ బిల్డింగ్లో నానా పాటేకర్ ఇల్లు ఉందంట. ట్యాక్సీ డ్రైవర్ చెప్పారు. సో నానా పాటేకర్ విషయానికి వస్తే అతను బాలీవుడ్ యాక్టర్ అనమాట. 26/11 ద ముంబై అటాక్స్లో అతను చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ మూవీ రామ్ గోపాల్ వర్మ తీశారనమాట. ఆ మూవీ కూడా వండర్ఫుల్ యాక్టింగ్ ఇందులో మాత్రం. అండ్ ఇది ట్యాక్సీ అండి, నాట్ క్యాబ్ బుక్ చేసుకోలేదు. చూద్దామని ఒకసారి ఎలా ఉంటుందో ట్యాక్సీ రేట్కి క్యాబ్ రేట్కి కంపారిజన్ కోసం ట్యాక్సీ బుక్ చేసుకున్నాము. మీకు మీటర్స్ వైజ్ మొత్తం అంతా చూపిస్తాను, ప్రాబ్లం ఏం లేదు. అండ్ దగ్గరలో మేము బోరివెల్లి సీలింగ్ దగ్గరికి వచ్చేసాము. ఇంకో 2 to 3 minutesలో బోరివెల్లి సీలింగ్కి వెళ్ళిపోతాం అనమాట. అలాగే మధ్యదారిలో కూడా లీలావతి హాస్పిటల్ కూడా మీకు కవర్ చేసేస్తాను ఈరోజు. లీలావతి హాస్పిటల్ విషయానికి వచ్చేసరికి అమితాబ్ బచ్చన్కి స్పెషల్ రూమ్ కూడా ఉందంట. ఎవ్రీ మంత్ చెకప్ చేయించుకోవడానికి. అతనికి క్యాన్సర్ ఉందని మా ట్యాక్సీ డ్రైవర్ చెప్పాడు. సో ట్యాక్సీ ఎక్కిన వెంటనే మీకు 26 రూపీస్ పడిపోతుందండి. సర్వీస్ ఛార్జ్ ఉంటుంది వాళ్ళది 26 రూపీస్ నార్మల్గా. ఇదే ఏరియాలో అలాగే ముఖేష్ అంబానీ వాళ్ళ డాక్టర్ అంటే వాళ్ళ కూతురు ఇల్లు కూడా ఉందంట. అది కూడా చూపించేస్తాను మీకు. ఆ రైట్ సైడ్లోనే ఉంది, చూపిస్తున్నాను చూడండి. దగ్గరికి వచ్చేసాము రైట్ సైడ్లో. ఇదిగోండి, మీటర్ వచ్చేసరికి 63 పడ్డది. అదే ముఖేష్ అంబానీ వాళ్ళ కూతురు వాళ్ళ ఇల్లు ఇది. రోడ్లు అయితే చాలా విశాలంగా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ 10:30 అయింది. పైగా ఈరోజు సండే కూడా. లెఫ్ట్ సైడ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. చాలా మటుకు ఎక్కడ చూసినా ఎక్కడ కన్స్ట్రక్షన్స్ అయితే చాలా ఎక్కువ అవుతున్నాయి. అన్నీ రీఇనోవేటింగ్ చేస్తున్నట్టున్నారు. మొత్తం అన్నీ కంప్లీట్ రినోవేటింగ్ అవుతుంది. అలాగే క్యాబ్ విషయానికి వచ్చేసరికి మేము క్యాబ్ బుక్ చేసుకునేటప్పుడు 300 రూపీస్ చూపిస్తుందండి. 324 రూపీస్ చూపిస్తుంది అనమాట. సో నార్మల్ ట్యాక్సీకి అలాగే ఓలా క్యాబ్ కానీ యూబర్ క్యాబ్ కానీ బుక్ చేసుకుంటే కంపారిజన్ ఎంత అవుతుందో అని చూసుకోవడానికి ట్యాక్సీ తీసుకున్నాం అనమాట. సో మా డ్రైవర్ ఏం చెప్తున్నారంటే బోరివెల్లి సీలింగ్కి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా టోల్ ఫ్రీ కడతారంట. యాక్చువల్లీ అది ఓలాకి యూబర్కి అయినా సరే అది ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత రేట్ చూపిస్తుందంట. ఎంత కాస్ట్ అవుతుందో చూపిస్తుందంట. ట్యాక్సీ వాళ్ళకైతే మాత్రం సపరేట్గా మనమే కట్టుకోవాలి అని అతను చెప్పారనమాట. బోరివెల్లి సీలింగ్కి టోల్ ఫ్రీ దగ్గర చూద్దాము. సో మనం లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే మాత్రం లీలావతి హాస్పిటల్కి దగ్గరలో ఉన్నాం అనమాట. అది మీకు షో చేస్తాను. సో వచ్చేసామండి లీలావతి హాస్పిటల్. లెఫ్ట్ సైడ్లో చూపిస్తాను. ఇదేనండి లీలావతి హాస్పిటల్. చాలా అంటే చాలా పెద్దగా ఉందండి హాస్పిటల్. ఈ హాస్పిటల్లో అమితాబ్ బచ్చన్ గారికి అయితే సపరేట్గా ఒక క్యాబిన్ ఉందంట. అతను ఎవ్రీ మంత్ చెకప్ కోసం వస్తారంట. అతనికి క్యాన్సర్ ఉందని డ్రైవర్ గారు చెప్పారనమాట. ఇది లీలావతి హాస్పిటల్. ఇది దాని బ్యాక్ సైడ్ నుండి మేము వెళ్తున్నాము. మౌంట్ మేరీ చర్చ్కి వెళ్తున్నాం అనమాట. లీలావతి హాస్పిటల్ దగ్గర నుండి బోరివెల్లి సీలింగ్కి జస్ట్ 1.5 kilometer అని చెప్పారు. ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఇదే బోరివెల్లి సీలింగ్. ఇదే బాంద్రా వర్లీ సీలింగ్.
బోరివలి సీలింగ్ కూడా అంటారు. ఇది వచ్చేసరికి కన్స్ట్రక్షన్ 2000లో స్టార్ట్ చేస్తే 2010లో ఓపెన్ చేశారనమాట. ఇది కంప్లీట్గా 6 కిలోమీటర్స్ ఉంటుందండి బాంద్రవల్లి సీలింగ్. కొద్దిగా ముందుకెళ్తే అక్కడ టోల్ ఫ్రీ కూడా ఉంటుందంట. టోల్ ఫ్రీ మేమే కట్టాలని ట్యాక్సీ డ్రైవర్ గారు చెప్పారు. ఇది కంప్లీట్ 8 లైన్స్ అండి, వెళ్ళడానికి రావడానికి రెండున. అతను ఏమంటున్నారంటే ట్యాక్సీ డ్రైవర్ గారు, ఇంకా కెమెరాతో షూట్ చేయకండి, పోలీసులు పట్టుకుంటే మళ్ళీ దాని మీద ఫైన్ వేస్తారని చెప్పారనమాట. అతను చెప్తానన్నారు ఎక్కడ కెమెరా ఆపియాలో, అయినా సరే మేము స్లోగా తెలియకుండా కింద పెట్టి మరీ షూట్ చేసాము. ఆల్మోస్ట్ ఆల్ దాటేసాము, టోల్ ఫ్రీ దగ్గరలో ఉన్నాము. మీకు చూపిస్తాను, ప్రాబ్లం ఏం లేదు. టికెట్ అదే టోల్ ఫ్రీ టికెట్ ఎంత అయిందనేది చూసిన తర్వాత తీసుకుంటారు. 85 రూపీస్ అనమాట. చూపించాను. ఆల్మోస్ట్ ఆల్ బ్యాక్ వచ్చేసాము. ఇంకా మౌంట్ మేరీ చర్చ్కి దగ్గరలో ఉన్నాము. టాక్సీ డ్రైవర్ గారు ఏమంటున్నారంటే మౌంట్ మేరీ చర్చ్ దగ్గర నుండి మీరు డౌన్కి వెళ్ళిపోతే షారుఖ్ ఖాన్ ఇల్లు కూడా కవర్ చేసి వచ్చి అని చెప్పారనమాట. అక్కడ నుండి చాలా దగ్గర అంట, జస్ట్ 500 మీటర్స్ అంట, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నారు మౌంట్ మేరీ చర్చ్ దగ్గర నుండి. మేము ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చేసాము మౌంట్ మేరీ చర్చ్కి. ఒక మళ్ళీ కన్స్ట్రక్షన్ ఏదో అవుతున్నట్టు ఉంది లోపల, రోడ్స్ రెనోవేషన్ ఏదో అవుతుంది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. మీటర్ వచ్చేసి 276 రూపీస్ పడ్డది. అదే క్యాబ్ బుక్ చేసుకుంటే 300 అయిపోయేది. ఇదేనండి మౌంట్ మేరీ చర్చ్. లోపలికి వెళ్ళిపోతున్నాము డైరెక్ట్గా. లోపల కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్తున్నారు సెక్యూరిటీ గారు. అయినా రిక్వెస్ట్ చేశాము, కానీ లోపల మాత్రం తీయకూడదని చెప్పారనమాట. సో లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నాము ఒక 2 to 3 minutes వరకు కూర్చొని. ఇది మౌంట్ మేరీ చర్చ్ బయట. మౌంట్ మేరీ చర్చ్కి ఆపోజిట్లో కూడా ఇంకో చర్చ్ ఉందన్నమాట. ఇది కూడా చాలా బాగుంది చూడడానికి. మౌంట్ మేరీ చర్చ్ విషయానికి వచ్చేసరికి ఇది రోమన్ క్యాథలిక్ చర్చ్ అండి. 1904లో బిల్ట్ అయిందనమాట. ఇది రెనోవేట్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ మౌంట్ మేరీ చర్చ్ అనమాట. బయట చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది, అందుకే కవర్ చేసాం బయటకు వచ్చి. మళ్ళీనా సెక్యూరిటీస్ అందరూ చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారండి. లోపలికి వెళ్ళిన తర్వాత పీస్ఫుల్గా వెళ్ళి కూర్చొని ప్రేయర్ చేసుకొని రావచ్చు. ఇంకా డైరెక్ట్గా మన్నత్కి వెళ్ళిపోదాం. ఇదే మన్నత్ అనమాట, షారుఖ్ ఖాన్ గారి ఇల్లు ఇది. చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు, మాకు ఛాన్స్ కూడా లేదు తీసుకుందామంటే. ఇంకా అక్కడ నుండి కాసేపు వెయిట్ చేసి బస్సు వచ్చేస్తే మన దగ్గరికి వచ్చిందనమాట బస్సు. ఇంకా ఎక్కేసాం అక్కడ నుండి డైరెక్ట్గా. వెళ్తున్న దారిలో కూడా మీకు మళ్ళీ చూపిస్తాను. చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు అక్కడ ఉండి.
ఇంకా బాంద్రా స్టేషన్కి బస్సు ఎక్కేసాము. 6:30 అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకోండి చాలామంది ఉన్నారు అక్కడ. బస్ ఛార్జ్ వచ్చేసరికి మాకు మన్నత్ దగ్గర నుండి, అదే బాంద్రా స్టాండ్ నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళటానికి 5 రూపీస్ మాత్రమే పడ్డది. ఇదే బాంద్రా లోకల్ రైల్వే స్టేషన్ ఇది. చూడడానికి చాలా బాగుంది లోకల్ స్టేషన్. బయట నుండి కవర్ చేసాం కంప్లీట్గా. సో బాంద్రా నుండి మేము డైరెక్ట్గా సిఎస్ఎంటీకి వెళ్ళబోతున్నాము. సిఎస్ఎంటీ నుండి మళ్ళీ కొలాబా గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్తున్నాం అనమాట. సో లోకల్ ట్రైన్ వచ్చేసరికి మాకు 10 రూపీసే పడిందండి టికెట్ పర్ హెడ్ విషయానికి. టికెట్స్ ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము, యూటీఎస్ యాప్ ద్వారా బుక్ చేసుకున్నాము అనమాట. 10 రూపీసే, ఎక్కడికి వెళ్ళినా సరే 10 రూపీసే. మళ్ళీ ఇందులో ఫాస్ట్ ట్రైన్స్ ఉంటాయి, స్లో ట్రైన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఫాస్ట్ ట్రైన్స్ విషయానికి వచ్చేసరికి టికెట్ మాకు 20 రూపీస్ పడుతుంది. అందులో మళ్ళీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ కూడా ఉంటుంది. ఫస్ట్ క్లాస్ విషయానికి వచ్చేసరికి ఒక పర్సన్కి 60 రూపీస్ పడుతుంది. అదే నార్మల్ అయితే మీకు 10 రూపీసే పడుతుంది అనమాట. ఇది బాంద్రా స్టేషన్ బయట కంప్లీట్గా. ఇంకా లోపలైతే ఏదో లోకల్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. మాదైతే 3వ నెంబర్ ప్లాట్ఫామ్ చూపిస్తుంది. మేము యాప్ ద్వారా చూసుకున్నాము. మా ట్రైన్ వచ్చేసరికి సిఎస్ఎంటీ వెళ్ళడానికి 3rd ప్లాట్ఫామ్లో ఉందని. ఇంకా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఎంట్రన్స్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట. ఇంకా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోదాము. ఏదో మహల్లో ఉన్నట్టు ఉందండి. ఇదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1. మేము ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వెళ్ళాలి. ఇంకా మేము డైరెక్ట్గా లిఫ్ట్ ఎక్కేసి పైకి వచ్చేసాము. నా ఫ్రెండ్ నాకు డైరెక్షన్స్ ఇస్తున్నాడు అనమాట, ఏ ప్లాట్ఫామ్ అన్ని ప్లాట్ఫామ్ కవర్ చేయమని చెప్పేసి. సో అది 2nd ప్లాట్ఫామ్ అండి. అది వచ్చేసామండి ప్లాట్ఫామ్కి డైరెక్ట్గా. సో మీకు ట్రైన్ ఎక్కిన తర్వాత మీకు టవర్ హోటల్, తాజ్ హోటల్ చూసేద్దాము ఇంకా డైరెక్ట్గా. సో ఇది వచ్చేసి టవర్ హోటల్ అండి. తాజ్ హోటల్ పక్కనే ఉంటుందన్నమాట. సెలబ్రిటీస్ అందరూ ఇక్కడే ఉంటారు. ఏమైనా పార్టీస్ ఏమైనా చేసుకోవాలంటే ఇక్కడికే వస్తారనమాట. ఇది టవర్ హోటల్ అంటారు. చాలా అంటే చాలా పొడుగ్గా ఉంది. ఇది గేట్వే ఆఫ్ ఇండియా ఆపోజిట్లో. ఇది దాని పక్కన ఉందన్నమాట లెఫ్ట్ సైడ్లో తాజ్ హోటల్. అది కూడా కవర్ చేస్తాను చూడండి. ఇది తాజ్ హోటల్ 6 ఫ్లోర్స్ కలిగి ఉన్నాయి. ఇది ఈరోజు గేట్వే ఆఫ్ ఇండియాలో లేజర్ షో కూడా వేస్తున్నారంట. అది కూడా కవర్ చేస్తాను ఈరోజు. ఇది తాజ్ హోటల్. ఇది మీకు దూరం నుండి కూడా ఒకసారి కవర్ చేస్తాను. కొంచెం జూమ్ ఎక్కువైపోయినట్టుంది. ఇది దూరం నుండి కవర్ చేశాను తాజ్ హోటల్. ఇది కంప్లీట్గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. ఇది టవర్ హోటల్ రైట్ సైడ్లో. చాలామంది ఉన్నారు కింద ఫొటోస్ తీసుకుంటున్నారు. తాజ్ హోటల్ విషయానికి వచ్చేసరికి ఇది రతన్ టాటా గారు రన్ చేస్తున్నారండి కంప్లీట్గా.
సో లెఫ్ట్ సైడ్లో కొంతమంది బోట్లు తిరుగుతున్నారు అనమాట. తాజ్ హోటల్ విషయానికి వచ్చేసరికి రతన్ టాటా గారు కో ఫౌండర్ అండి, ప్రజెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అతనికి. చాలామంది ఉన్నారు రైట్ సైడ్లో. ఇంకా డైరెక్ట్ గేట్వే ఆఫ్ ఇండియా చూపిస్తున్నాను. ఇది గేట్వే ఆఫ్ ఇండియా. షో కూడా వేస్తారంట, ఒక 2 minutesలో స్టార్ట్ అయిపోతుందని చెప్పారు, అందుకోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా డైరెక్ట్గా షో దగ్గర నించుంటే మీకు ప్రొజెక్టర్ కూడా చూపిస్తాను. ఇది గేట్వే ఆఫ్ ఇండియా. ఇంకా ప్రొజెక్టర్ చూపిస్తాను పదండి. ఇదే ప్రొజెక్టర్ అనమాట. మొత్తం 7 ప్రొజెక్టర్స్ ఉన్నాయి. డైరెక్ట్గా ఫోకస్ చూపిస్తాను. గేట్వే ఆఫ్ ఇండియా మీద పడుతుంది ఫోకస్ కంప్లీట్గా. ఇదిగోండి గేట్వే ఆఫ్ ఇండియా ఫోకస్. ఇంకో 44 సెకండ్లో స్టార్ట్ అయిపోతుంది, చూపిస్తాను మీకు. కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకో 30 సెకండ్స్లో. ప్రశాంతం నేను కూర్చుంటావా? వద్దు రామాకండి, ఎవరన్నా కరెక్ట్ 10 సెకండ్ నోట్ పెరుగుతావు నువ్వు హౌలగడికి. అంటే అక్కడ కింద కూర్చుంటారేమో అని నీట్గా. స్కూల్ పిల్లలు టీచర్ ఎలా కూర్చుంటే అలా కూర్చోవాలి. 3, 2, 1 అల్ట్రాసౌండ్ పెట్టండి. చూడు దీని ఫోకస్ చేయరు, నేను చేయను. దాని మీద ఫోకస్ చేయరా, ఫోకస్ ఆన్ దేర్. నువ్వు చూసుకో దీనికి నీకు. వరల్డ్ కప్ ప్రొజెక్టర్ బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో తప్పకుండా కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.